హాయ్! హలో! నమస్తే. ఇది G+2 బిల్డింగ్ అండి. భగత్ నగర్‌లో ఉంటుంది. సౌత్ ఫేస్. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుందండి. ఇది బిల్డింగు ఓనర్ కన్‌స్ట్రక్షన్ అండి. బిల్డర్ కన్‌స్ట్రక్షన్ కాదు. ఓనరు తాను ఉండడానికే కట్టుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్ముకోవాల్సి వస్తుంది. చూడండి, మంచి మెటీరియల్ యూజ్ చేశారు. కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేశారు. ఎందుకంటే తను ఉండడానికి కట్టుకున్నారు, కానీ అనుకోకుండా అమ్మాల్సి వస్తుంది. చూడండి, ముందు కూడా పార్కింగ్ టైల్స్ కూడా గ్రానైట్ వేశారు. అంతా కూడా గ్రానైట్ వేశారు. చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 150 గజాలలో సౌత్ ఫేస్లో ఉన్న బిల్డింగ్ ఇది. అన్ని వాస్తు ప్రకారం నిర్మించడం జరిగింది. ఇక్కడ కింద 2 BHK కింద రెంట్కి ఇచ్చారండి. వాళ్ళు లేకపోవడం వల్ల లోపల వీడియో తీయలేకపోయాను. 2 BHK ఉంటుంది. కింద 2 BHK విత్ కార్ పార్కింగ్. పైన కూడా 2 BHK ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది. చూడండి, పైన కూడా సీలింగ్ ఎంత బాగుందో. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలా చేయించుకోవడం జరుగుతుందండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి, మెట్లు కూడా అన్నీ కూడా గ్రానైట్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. జస్ట్ 1.5 year అవుతుందండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి. న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఒక 1.5 year అవుతుంది. గృహప్రవేశం జరిగి కూడా 1 year కూడా కంప్లీట్ కాలేదు. చూడండి, పైన చూడండి గ్రానైట్ మొత్తం. ఇక్కడ పైన కూడా మార్బుల్ వేశారండి. కిందనేమో గ్రానైట్ వేశారు. పైన ఇదంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీట్గా కట్టడం జరిగింది. ఇది హాల్ అండి. హాల్ కూడా విశాలంగా ఉంటుంది. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాలు. ఇందులో ఓనర్లు ఉండడం జరుగుతుందండి. చాలా నీట్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. చూడండి, ఇల్లు నీట్గా కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా కట్టడం జరిగింది. చూడండి, ఫర్నిచర్ కూడా ఎంత బాగుంది. బయట హాల్లో కూడా కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా బాగా నీట్గా ఉంటుందండి. బెడ్రూమ్ చూడండి, ఇది కబోర్డ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్గా చేయించుకున్నారండి. ఇల్లు మొత్తం తానే దగ్గరుండి అన్నీ కూడా చేయించుకున్నారు ఓనర్ వచ్చేసి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా విశాలంగా ఉంటుంది. కబోర్డ్ వర్క్ ఇందులో కూడా నీట్గా ఉంది. చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడం జరుగుతుంది. మంచి మంచి మెటీరియల్ యూజ్ చేశారు. చూడండి, అంత ఫినిషింగ్ అంత నీట్గా ఉందండి. ఇది పూజ గది. పూజ గది కూడా విశాలంగా ఉంది. చూడండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కిచెన్ చూడండి, కిచెన్ కూడా చూడండి ఎంత గ్లాస్ ఫిట్టింగ్, కబోర్డు అన్నీ కూడా స్లైడ్స్ ఉంటాయండి కిచెన్లో. పైన ఎంతంటే అంత కిచెన్ సామాన్ పెట్టుకునే విధంగా అమర్చడం జరిగింది. దీనిపైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుందండి. అది ఓపెన్ స్లాబ్. G+2 కాబట్టి కింద 2 BHK, పైన 2 BHK, ఆ పైన కూడా ఓపెన్ స్లాబ్ ఉంటుందండి. G+2 పర్మిషన్ తీసుకున్నారు. అన్నీ కూడా లీగల్గా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే లోన్ కూడా ఉంది. లోన్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది. ఏ బ్యాంకులోనైనా లోన్ ఇవ్వడానికి నేను ఇప్పిస్తాను. చూడండి, పైన కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ గోడలు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ బిల్డింగ్ వేసుకోవాలనుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక దీని ఓనర్ రేట్ వచ్చేసి 1,32,00,000 చెప్తున్నారండి. 1,32,00,000. అంతకుముందు 145, 150 చెప్పారు. ఇప్పుడు కొంచెం అతనికి ఎమర్జెన్సీ ఉండడం వల్ల 132 చెప్తున్నారండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. రేట్ విషయంలో కొంచెం ఏమన్నా నెగోషియేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బయర్ మాత్రమే సంప్రదించగలరండి. టైంపాస్ వద్దు. ఎందుకంటే ఇది చాలా ఎక్సలెంట్ ఇల్లు అండి.
ఎందుకంటే ఆయన చాలా ఇష్టంతో కట్టించుకున్న ఇల్లు ఇది.